హాయ్! నేను డాక్టర్ శ్రీనివాస్. స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్. బాగున్నారా? ఈరోజు గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, హెచ్ పైలోరీ గురించి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. ఆహారం తీసుకున్న తర్వాత పొట్టలోకెళ్తుంది. పొట్టలోకెళ్ళి హ్యాపీగా జీర్ణం అయ్యి పేగుల్లోకెళ్ళి దాంట్లో ఉన్న అబ్జార్బ్ అయ్యి చక్కగా పేగుల్లో నుంచి రక్తంలోకి కలుస్తాయి. పోషక పదార్థాలన్నీ కలిసి మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మనం ఆహారం తీసుకుని మొదట నమిలినప్పుడే దాంట్లో లాలాజలంలో ఎమైలేజ్ అనే ఎంజైమ్‌తో జీర్ణం స్టార్ట్ అవుద్ది. అది అక్కడి నుంచి లోపల ఆహారం స్టమక్‌లో పడింది. ఈ స్టమక్‌లో యాసిడ్ సెక్రేషన్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయన్నమాట. ఆ యాసిడ్ దాని మీద ఆహారం మీద యాసిడ్ వెంటనే ఒక్కసారిగా వచ్చి దాని మీద పడి దాన్ని డీబాండ్ చేసి సెపరేట్ చేసేస్తదన్నమాట. అంటే ప్రోటీన్స్ నుంచి మిగిలినవి కాల్షియం, పొటాషియం, ఐరన్, బి కాంప్లెక్స్, మెగ్నీషియం ఇలాంటివన్నీ సెపరేట్ అవుతాయి. ఈ మూలకాలన్నీ ఈ పొట్టలోకి వెళ్ళినప్పుడు జీర్ణం క్రియలో అవి అబ్జార్బ్ అయ్యి మనకి ఉపయోగపడతాయి. ఈ యాసిడ్ జీర్ణరసాలు బాగా పడి ఆ స్టమక్ ఖండాల మీద కాలిపోకుండా మనకి 2 పొరల్లో మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. జిగురు పొర. ఇది ప్రతి 2 గంటలకు ఒకసారి తయారవుతుంటుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి 2, 3 గంటల్లో మ్యూకస్ మెంబ్రేన్ తయారవుతుంటుంది. ఈ యాసిడ్ జీర్ణరసాలు మీద పడి పొట్ట మీద కాలిపోకుండా ఈ మ్యూకస్ మెంబ్రేన్ కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యూకస్ మెంబ్రేన్ సరిగ్గా లేదో, దీని తయారీ సరిగ్గా లేకపోదో, యాసిడ్ వల్ల కాలిపోయింది మళ్ళీ తయారవ్వట్లేదు, అసలు యాసిడ్ సరిగ్గా లేదు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ వరుపు గాయాలు అయినట్టు అయిపోతుంది. ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ ఇన్హిబిట్ చేసేవి. అంటే ఆ జిగురు తయారు చేయడానికి కావాల్సిన కొన్ని మూలకాలు సరిగ్గా లేనప్పుడు కూడా ఆ మ్యూకస్ మెంబ్రేన్ సరిగ్గా తయారవ్వదు. ఇలాంటప్పుడు వరుపు, గాయం అలాంటివి వస్తూ ఉంటాయి. ఈ యాసిడ్ సెక్రేషన్ సరిగ్గా ఊరట్లేదనుకోండి, అప్పుడు మనం తిన్న ఆహారం దాంట్లో పడి దాంట్లో డీబాండింగ్ జరగదు. సపరేట్ అవ్వదు దేనికది. అవి నెమ్మదిగా పాడయ్యి పులిసిపోవడం మొదలవుతాయి. అంటే కుళ్ళిపోవడం అనమాట. ఇలా కుళ్ళిపోయినవి కొంచెం ఉబ్బిపోయి దాంట్లో ఉన్న గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు పొట్ట ఉబ్బరం, వికారం వస్తూ ఉంటాయి. అవి పేగుల్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంకొంచెం ఎక్కువ చేస్తాయి. అలాగే యాసిడ్ సరిగ్గా లేదనుకోండి, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్, మామూలుగా వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్లు ఇవన్నీ కూడా యాసిడ్ ఉంటే దాంట్లో పడి కాలిపోయాయి, చనిపోతాయి. అలాంటివి లేవనుకోండి, అవి శుభ్రంగా బతికి అవన్నీ నెమ్మదిగా మన పేగుల్లోకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. పొట్ట కండరాలు వరుపు, ఉబ్బరం రావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రో అంటే స్టమక్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, వరుపు, వాపు, ఉబ్బరం. అంటే పడిపోతే దెబ్బ తగిలి వాపు వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది అలా అనమాట. అలా వచ్చినట్టు అది గ్యాస్ట్రైటిస్. దీంట్లోనే కొంచెం గుంటలు పడినాయి అనుకోండి, దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఈ గ్యాస్ట్రైటిస్కి, గ్యాస్ట్రిక్ అల్సర్స్కి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్, స్పైసెస్ అతిగా తినడం, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్, వ్యాంపింగ్, అలాగే టొబాకో ప్రోడక్ట్స్, గుట్కా, ఖైనీ, జరదా, కిడ్డీలు, అతిగా టీ, కాఫీ లాంటివి తీసుకోవడం, ఆర్థరైటిస్ కానీ, హార్ట్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ రకరకాల మందులు వాడడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, రక్తం పలచగా ఉండే మాత్రలు వాడటం, యాస్పిరిన్ లాంటి మందులు వాడటం, ఇలాంటి వాటిల్లో ఇవి నెమ్మదిగా పాడవుతుంటాయి. ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ అనేది తగ్గి ఆ మ్యూకస్ మెంబ్రేన్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైన కారణం హెచ్ పైలోరీ, హెలికోబాక్టీరియం పైలోరీ. కమెన్సాల్గా ఉంటుంది. అంటే కమెన్సాల్ అంటే మామూలుగా ఆహారంతో పాటు వేరే వాటితో పాటు వస్తూ ఉంటుంది. సాధారణంగా 75 మందికి పైనే సాధారణ జనాభాలో కూడా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఏ లక్షణాలు ఏం కనిపించవు. కొంతమందిలో సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఆల్మోస్ట్ క్యాన్సర్ దాకా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ హెచ్ పైలోరీ గురించి తర్వాత మాట్లాడదాం. ఈ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? పొట్టలో యాసిడ్ ఎక్కువ ఊరింది కదా, ఆ ఊరిన దాని మీద ఆల్రెడీ ఉబ్బుగా, వరుపుగా గాయం, దెబ్బ తగిలితే దాని మీద యాసిడ్ వేసాం అనుకోండి ఎలా ఉంటుంది? అలా ఆ గాయం అయింది కాబట్టి దాని మీద నొప్పి బాగా తీవ్రంగా స్టమక్ అప్పర్ పార్ట్‌లో పొట్ట పై భాగంలో మనకి పొట్ట వికారం, ఆకలి లేకపోవడం, వామిటింగ్ సెన్సేషన్, ఉబ్బరం కనిపించడం, తేన్పులు, వికారం, నొప్పి, రాత్రిపూట 12, 2 మధ్యలో కూడా కొంచెం బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అంటే రాత్రి 12కి ముందు కొంచెం యాసిడ్ ఎక్కువ పడుతూ ఉంటుందన్నమాట. ఇది ఆ పెరైటల్ కింద
పొట్ట భాగంలో కింద భాగానికి వెళ్ళినప్పుడు అక్కడ అల్సర్స్ లాంటివి ఉన్నప్పుడు దాని మీద పడింది అనుకోండి యాసిడ్, కాలి తీవ్రమైన నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఆహారం తిన్న 2-3 గంటల తర్వాత నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చిందంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అనమాట. రాత్రి 12-2 మధ్యలో వచ్చిందనుకోండి, అది డ్యూయోడెనల్ అల్సర్ అనమాట. అంటే రాత్రి 12 మధ్యలో యాసిడ్ ఎక్కువ ఊరుతూ ఉంటుంది, అది కిందకి వెళ్తుంది అనమాట. గ్యాస్ట్రిక్ అల్సర్ అనుకోండి, ఆహారం తిన్న వెంటనే నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి పొండు మీద కారం చల్లినట్టు అప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. సో తిన్న వెంటనే నొప్పి వస్తుంది అనుకోండి, గ్యాస్ట్రిక్ అల్సర్. దీంతో పాటు పొట్ట ఉబ్బరం, వికారం, ఆకలి లేకపోవడం, తేన్పులు, ఇండైజెషన్, మోషన్స్ అయిపోవడం, లేకపోతే మందం అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డయాగ్నోసిస్: గ్యాస్ట్రైటిస్ని ఎండోస్కోపీ చేసి వరుపు గాయం ఉన్నట్టు చూస్తే కనిపిస్తుంది. అల్సర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఏంటంటే ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, స్పైసెస్, కారం, మసాలాలు తగ్గించుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ మానేసుకోవాలి. ఈ ఖైని, జరదా, కిళ్ళి, ముక్కుపొడి, పొగాకు ఇలాంటివన్నీ మానేసుకోవాలి. పీపీఐస్ అంటే ఒమిప్రజోల్, లాన్సోప్రజోల్, ప్యాంటోప్రజోల్, రాబిప్రజోల్ ఇలాంటి మాత్రలు వాడుకోవడం వల్ల ఒక 4 వారాల నుంచి 8 వారాలు వాడుకుంటే మనకి ఈ గ్యాస్ట్రైటిస్ లాంటివి బాగా తగ్గుతాయి. ఈ యాసిడ్ తగ్గడం వల్ల దాని మీద వరుపు లేకుండా చేస్తే ఆ గాయం తగ్గడానికి మనం టైం ఇచ్చినట్టు అనమాట. ఇలా వాడుకోవడం వల్ల మనకి తొందరగా తగ్గుతాయి, ఉపశమనం వస్తుంది. వీటిలో లాంగ్ యాక్టింగ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి. దాంట్లో వనప్రజాన్ అనేది ఉంది. ఇది ఏంటంటే పీక్యామ్ అనమాట, అంటే పొటాషియం కాంపిటేటివ్ యాసిడ్ బ్లాకర్. ఇది 2 గంటల్లోనే పీక్ లెవెల్కి వెళ్తుంది. ఆల్మోస్ట్ 24 గంటల నుంచి 48 గంటల దాకా పనిచేస్తుంది, లాంగ్ యాక్టింగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఇది దీంతో పాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే గ్యాస్ట్రైటిస్ లాంటివి బాగా తగ్గుతాయి. ఇక హెచ్ పైలోరీ లాంటిది. హెచ్ పైలోరీ అంటే హెలికోబాక్టీరియం పైలోరీ. దీనికి చుట్టూ మీసాలు ఉంటాయి. ఈ మీసాలు వాటితో ఆ స్టమక్ దగ్గర అంటుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది యూజువల్గా పైన మ్యూకస్ మెంబ్రేన్ వాటిలోనే ఉంటుంది. ఆ మ్యూకస్ మెంబ్రేన్ అంటే జిగురు పొర, 2 పొరల్లో ఉంటుంది. ప్రతి 2 గంటలకి 3 గంటలకి తయారవుతూ ఉంటుంది ఎక్కువగా. లేకపోతే యాసిడ్ దాని మీద పడి కాలిపోతూ ఉంటుంది. స్టమక్ కండరాల మీద పడింది అనుకోండి, పుండు పడిపోతాయి. అందుకని ఈ మ్యూకస్ మెంబ్రేన్ ప్రొటెక్షన్లో ఉంటుంది. అలాగే వచ్చిన బ్యాక్టీరియా, వైరస్లు కూడా దాంట్లో జిగురులో అంటుకుపోయి ట్రాప్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి. లేకపోతే మనకి ఇమ్యూన్ సిస్టంలో దాని మ్యాక్రోఫేజెస్ అవన్నీ కూడా మన ఆ బ్యాక్టీరియల్, వైరస్లు అన్నీ తీసేస్తాయి. ఈ యాసిడ్ కూడా మనకి చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ హెలికోబాక్టీరియం పైలోరీ అనేది ఈ మ్యూకస్ పొరల్లో ఉంటుంది. యాంట్రమ్ అనే భాగం, పొట్ట చివరి భాగంలో కొంచెం ఎక్కువగా నివాసం ఉంటుంది. దాని హౌస్ అనమాట, ఎక్కువసేపు అక్కడ ఉంటూ ఉంటుంది. ఇది మ్యూకస్ మెంబ్రేన్ తలుచుకొని కొన్నిసార్లు కిందకి వెళ్తుంది. ఈ కిందకి వెళ్ళి ఈ లైపోగ్లైకోసాకరైడ్ అని దానికి ఉన్న ఒక ప్రోటీన్ ఉంటుంది. దాని సాయంతో ఆ స్టమక్ కండరాలకు అంటుకుని దాని పని స్టార్ట్ చేస్తుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్లో యాసిడ్ని తట్టుకుని ఎలా నిలబడుతుందంటే చుట్టూ 2 పొరలు ఉంటాయి. హెలికోబాక్టీరియం పైలోరీలో 2 పొరలు ఉంటాయి. ఈ పొరల్లో దీని సిస్టమ్, రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఈ రక్షణ వ్యవస్థలో యూరియాస్ తయారు చేసే ఒక సిస్టమ్ ఉంది. ఈ యూరియాస్ ఏం చేస్తుందంటే మనకున్న యూరియాని, వాటర్ని యూరియాస్ ఎంజైమ్ సాయంతో అమోనియా, కార్బన్ డైఆక్సైడ్గా విడుదల చేస్తుంది. ఈ అమోనియా దాని చుట్టూ రక్షణ వ్యవస్థలో ఉండి యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. యాసిడ్ పీహెచ్ని తగ్గించి ఆల్కలైన్ పీహెచ్కి మారుస్తుంది అనమాట. దాంతో ఈ బ్యాక్టీరియా చక్కగా దాంట్లో ఈదుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. దీంట్లో 2 రకాల జీన్స్ ఉంటాయి. వ్యాక్ ఏ అని, క్యాగ్ ఏ అని ఉంటుంది అనమాట. ఈ క్యాగ్ ఏ అంటే సైటోటాక్సిన్ అసోసియేటెడ్ జీన్ ఏ అంటారు. ఇది ఏం చేస్తుందంటే వరుపు వచ్చి గాయం అయ్యేలాగా, వరుపు ఉంది కదా అలా వచ్చేలాగా ఆ టైట్ జంక్షన్స్ దగ్గర విడిపోయేలాగా చేస్తుంది. అలాగే వ్యాక్ ఏ ఉందనుకోండి, వ్యాక్యులేటింగ్ సైటోటాక్సిన్ ఏ అనేది, ఇదేం చేస్తుందంటే ఆ సెల్స్ని చనిపోయేలా చేస్తుంది. ఫాగోసైటోసిస్ అనమాట. గ్యాస్ట్రిక్ ఉన్న కణాలని చనిపోయేలా చేస్తుంది. ఇప్పుడు మ్యూకస్ మెంబ్రేన్ సరిగ్గా పాడైంది, న్యూట్రల్ ఆల్కలైన్ మీడియం ఉంది, ఈ గ్యాస్ట్రిక్ కండరాల లోపల కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాస్ట్రిక్ సెల్స్ మధ్యలోకి, యాసిడ్ దాంట్లోకి ఊరుతుంది. ఊరినప్పుడు ఏమవుతుంది, యాసిడ్ కదా మీద పడితే కాలింది, సో అల్సర్ తయారు.
ఇది రక్తనాళాల మీద ఎక్కడైనా పడిందనుకోండి, అది షిట్లీ బ్లీడ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అవుతుంది. సో, ఇప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మామూలుగా అయితే ఎసిమ్ప్టమాటిక్. ఇది వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, సలైవా, ఫ్లూయిడ్స్, బాడీ ఫ్లూయిడ్స్ లేకపోతే మోషన్ కంటామినేషన్ వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మామూలు ప్రజల్లో 75% పైన పీపుల్ అందరికీ ఈ కమాన్సాల్ అంటే లోపల ఆహారంతో పాటు వెళ్ళే వాటితో పాటు వెళ్తూ ఉంటుంది. యూజువల్గా ఎసిమ్ప్టమాటిక్గా ఉంటుంది. ఎప్పుడైతే కొంతమందిలో కొంచెం ఇలాంటి లోపలికి వెళ్ళి ఇమ్యూనిటీ మన సరిగ్గా లేనప్పుడు అది దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ క్యాన్సర్ దాకా చూపిస్తుంది. సో, ఇప్పుడు పొట్ట ఉబ్బరం, వికారం, ఆకలి లేకపోవడం, బర్పింగ్, తేన్పులు, యాసిడ్ బాగా డౌన్ అయిపోయిన లక్షణాలు, ఫుడ్ సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, కాన్స్టిపేషన్ రావడం, లేకపోతే మోషన్ లూజ్గా అజీర్ణమైన మోషన్స్ అయిపోతూ ఉండడం, పొట్ట నొప్పి, లేకపోతే బ్లీడింగ్. ఈ బ్లీడింగ్ అయిందనుకుంది అది డైజెస్ట్ అయిపోయింది బయటకు వచ్చినప్పుడు నల్లగా తారలో వస్తుందంట. అంటే గ్యాస్ట్రబుల్లో పొట్టలో బ్లీడింగ్ అయితే ఒక 3 రోజుల దాకా అది జీర్ణం అయిపోయింది. బ్లడ్ బ్లాక్ కలర్‌లో తారులా అనిపిస్తుంది. దీన్ని డయాగ్నోసిస్ ఫస్ట్ స్టూల్‌లో దాని బ్యాక్టీరియాని పీసీఆర్‌తో కనుక్కోవచ్చు. పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అనే డీఎన్ఏ టెస్ట్ ఉంటాయి. దాంతో కనుక్కోవచ్చు. లేకపోతే ర్యాపిడ్ యూరియాస్ టెస్ట్ ఉంది. దాంతో కనుక్కోవచ్చు. ఎండోస్కోపీ చేసి అల్సర్ వాటిల్లో బయాప్సీ తీసి దాంట్లో కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని కనుక్కోవచ్చు. అలాగే ర్యాపిడ్ యూరియాస్ టెస్ట్ అనేది ఒకటి ఈ యూరియా టెస్ట్ ఉంది. దాని నుంచి అమ్మోనియా రిలీజ్ అయినప్పుడు ఆ పర్పుల్ కలర్ వస్తుందన్నమాట. దాంతో అది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే యూరియా బ్రెత్ టెస్ట్. అది బ్రెత్‌లో మనం డయాగ్నోస్ తీసుకొని దాంట్లో రిలీజ్ అయిన అమ్మోనియా, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్‌ని బట్టి కూడా కనుక్కోవచ్చు. ట్రీట్మెంట్ ఇది 2 పొరల్లో ఉంటుంది. హెచ్ పైలోరీ మంచి రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. తొందరగా రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. అందుకని 2 యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. యూజువల్గా క్లారిత్రమైసిన్, ఎమాక్సిలిన్, టినోడజోల్, మెట్రోనిడజోల్, బిస్మత్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. దీంతోపాటు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కూడా వాడుతూ ఉంటారు. దాంట్లో ప్యాంటోప్రజోల్, లాన్సోప్రజోల్, రాబిప్రజోల్, అలాగే కొత్తవి ఒనప్రజాన్ అని ఒక మాలిక్యూల్ ఉంది. అది ఇంకో బాగా లాంగ్ యాక్టింగ్ డ్రగ్. ఇది క్లారిత్రమైసిన్ వేసి వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా 2 యాంటీబయాటిక్స్ వేసుకుని మెట్రోనిడజోల్, టెనోడజోల్ లాంటివి కూడా వాడితే ఆల్మోస్ట్ 99.9% క్లియర్ అయిపోతూ ఉంటాయి. దీని తర్వాత కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చక్కగా బాగా చేసుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనకు తెలిసిందే. స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడం, కాఫీ, టీలు, జంక్ ఫుడ్స్ మానేయడం, ఫుడ్ పాడైపోకుండా చూసుకుండాలి. అంటే కంటామినేటెడ్ ఫుడ్ ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ రాకుండా చూసుకోవాలి. వేడివేడిగా ఉన్నవి తినాలి. చల్లారిపోయినవి, చెద్దవి తినకూడదు. బయట రోడ్డు పక్క తినే ఫుడ్స్ అన్నిటిలోనూ కంటామినేషన్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటివన్నీ మానేసుకుంటూ ఉండాలి. నీరు 2-3 లీటర్లు ఉండాలి. రోజు ప్రతి 2 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉంటే రీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. మజ్జిగ, బార్లీ, పాలు, నీళ్లు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి బాగా తీసుకోవాలి. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. ఇక ఫ్రూట్స్, నట్స్‌లో ఆల్కలైన్‌గా ఉండే ఫ్రూట్స్, నట్స్ లాంటివి తీసుకుంటే బాగుంటుంది. దాంట్లో నట్స్ అనుకోండి ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు, వాల్నట్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అలాంటివి కూడా బాగానే పనిచేస్తాయి. వెజిటబుల్స్ అన్నీ గ్రీన్ లీఫీ గ్రీన్స్ అన్నీ బాగా ఉపయోగపడతాయి. దాంట్లో క్యాబేజ్, కాలీఫ్లవరు, బీట్రూట్, క్యారెట్, బ్రోకలీ ఇలాంటివి కూడా చక్కగా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక వెజిటబుల్స్ అన్నీ ఉపయోగపడతాయి. అంటే మనకి ప్రోబయోటిక్‌లా కూడా ఉపయోగపడతాయి. ఫ్రూట్స్‌లో టమాటో మంచిగా బాగా ఆల్కలైన్‌గా ఉంటుంది. కానీ కొంతమందికి కొంచెం అసిడిక్‌గా అనిపిస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. మామూలుగా సిట్రిక్ యాసిడ్ అంటే యాసిడ్ అని అనుకుంటాం కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆల్కలైన్‌గానే పనిచేస్తూ ఉంటాయి. ఫ్రూట్స్‌లో చక్కగా మనం పైనాపిల్, యాపిల్, చెర్రీస్, బెర్రీస్, బనానాస్ ఇవన్నీ కూడా ఆల్కలైన్‌గా పనిచేస్తాయి. క్యాబేజ్ జ్యూస్ మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను. ఇది కూడా మంచి ప్రోబయోటిక్. దాంతోపాటు హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో సల్ఫార్ఫేన్, టీఆర్ఎఫ్ ఫ్యాక్టర్, గ్లూటమైన్ ఇలాంటివన్నీ కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా బాగా హీల్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఈ యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహాతో మీద ఒక కోర్సు ఓ 2 వారాలు హెచ్ పైలోరీకి అగైన్స్ట్‌గా కోర్స్ వాడితే చక్కగా దీని నుంచి రికవర్ అవ్వచ్చు. కంటామినేటెడ్ ఫుడ్ లేకుండా చూసుకోండి. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.